జై శ్రీరామ్. ఈరోజు మీకు కాశీలోని ఘాట్లన్నీ చూపించబోతున్నాను. గంగమ్మ తల్లి ఈ విధంగా ప్రవహిస్తోంది కాశీలో. హర్ హర్ గంగే, హర్ హర్ గంగే, హర్ హర్ గంగే, జై మా గంగే, జై మా గంగే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రాధే, జై రాధే. ఇది మొట్టమొదటి ఘాట్, కాశీలోని మొట్టమొదటి ఘాట్ అస్సీ ఘాట్. ఇది అస్సీ ఘాట్లోని ఆలయం అది. జై శ్రీరామ్. కాశీలో మొట్టమొదటి ఘాట్ ఇది. హర్ హర్ గంగే, హర్ హర్ గంగే, హర్ హర్ గంగే. ఎంత నీరు ఉంది చూడండి. గంగా నది నిండుకుండలాగా ఉంది. అది గంగా మహల్ ఘాట్. అది రేవా ఘాట్. దాని పక్కన ఉన్నది తులసి ఘాట్. తులసి రామాయణం రాశారు ఆయన, రామచరిత్ మానస్ రాశాడు తులసీదాస్. అది ఇక్కడే రాశాడు, తులసి ఘాట్ అందుకది. ఇదేమో జానకి ఘాట్. హర హర గంగే, హర హర గంగే, హర హర. జైన్ ఘాట్. నిషాద్ రాజ్ మందిర్, నిషాద్ రాజ్ ఘాట్ అది. ఈ విధంగా ఉంటాయి కాశీలో ఘాట్లన్నీ కూడా. ఎంత అద్భుతంగా చూడండి. కాశీలో పడవ ప్రయాణం చాలా బాగుంటుంది. ఈ పడవ ప్రయాణం కోసం కాశీకి రావాలి అసలు. హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే. ఇది మానస్ సరోవర్ ఘాట్, నిరంజనీ ఘాట్. ఇది నాగసాధు ఆశ్రమం. శివాలా ఘాట్. ఆ కనిపించేటటువంటిది హనుమాన్ ఘాట్. హర హర మహాదేవ, శంభో మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇప్పుడు చూసేది మీరు. కాశీకి వచ్చినప్పుడు హరిశ్చంద్రుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండి తపస్సు చేసుకున్నారు. ఇక్కడ 24 గంటలు కూడా శవాలు కాలుతూనే ఉంటాయి. ఇక్కడ ఇది హరిశ్చంద్ర ఘాట్. అది అక్కడ శవం కాలుతోంది. ఇది మన కేదారేశ్వర్ ఘాట్, కేదార్ ఘాట్. ఇక్కడంతా కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు. కేదారేశ్వర స్వామివారు ఉంటారు. చాలా బాగుంటుంది ఆలయం ఇది. హర హర కేదారేశ్వర పాహిమాం. జై శ్రీరామ్, జై కేదారేశ్వర్. హర హర గంగే, జై మా గంగే. చౌకీ ఘాట్ ఇది. మొత్తం అర్ధచంద్రాకారంలో ఉంటుంది ఈ యొక్క కాశీ నగరం. ఈ గంగా నది ఒడ్డు తీరం మొత్తం కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అటు అవతల వైపు మొత్తం శాపగ్రస్త ప్రాంతం. చూడండి, అసలు ఏమీ లేవు అవతల. ఇటేమో ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి. ఇటువైపే మనుష్య సంచారం, దేవతల సంచారం మొత్తం అంతా ఉంటుంది. ఇది రాజాఘాట్. ఇది
రామేశ్వర జ్యోతిర్లింగానికి కాశీ నుండి గంగ తీసుకెళ్ళవచ్చు. కాశీ నుండి గంగాజలం తీసుకొని వెళ్ళి రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం కోసం ఈరోజు ఈ విధంగా గంగా స్నానానికి రావడం జరిగింది. గంగమ్మ తల్లిని పూజించి గంగాజలాన్ని తీసుకొని రామేశ్వర జ్యోతిర్లింగానికి అంటే రామేశ్వరం వెళ్ళి అక్కడ అభిషేకం చేయబోతున్నాను పౌర్ణమి రోజు. ఇది మున్షీ ఘాట్ హర 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 హరోం హర హర. చాలా బాగుంటుంది. ఘాట్లన్నీ దర్శించుకుంటూ కార్తీక పౌర్ణమి రోజు చూడాలి, అసలు అద్భుతంగా ఉంటుంది. ఇది దశాశ్వమేధ ఘాట్ కనిపించేది. ఇక్కడ పూర్వం బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు చేశారు, అందుకు దీనికి దశాశ్వమేధ ఘాట్ అని పేరు వచ్చింది. ఇక్కడ నుండి కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గర అవుతుంది. ఇది ప్రయాగ్ ఘాట్. ఇక్కడ స్నానం చేయడం విశేష ఫలప్రదం. హర హర గంగే హర హర గంగే. ఇక్కడ సాయంత్రం 6:30కి హారతి ఇస్తారు, గంగా హారతి. చాలా బాగుంటుంది. సుమారు గంట సేపు గంగా నదికి హారతి ఇస్తారు. ఇది విశాలాక్షి ఘాట్, మీర్ ఘాట్ అంటారు. ఇక్కడ నుంచి విశాలాక్షి అమ్మవారి ఆలయం దగ్గర అవుతుంది. ఇది విశ్వనాథుడి ఆలయం. ఆలయానికి వెళ్ళే దారి ఇది. ఈ విధంగా చేశారు. మొత్తం ఇళ్ళన్నీ కూడా తీసేసి అద్భుతంగా చేశారు. గంగానది ఒడ్డు నుండి విశ్వనాథుడి ఆలయం వరకు. ఇది లలితా ఘాట్ అంటారు. ఇది అదిగోండి, భక్తులు ఇక్కడ స్నానం చేసి లోపలికి వెళ్తున్నారు. ఏ లలితా ఘాట్ అయినా లలితా ఘాట్. ఇది విశ్వనాథుడికి గుడికి వెళ్ళే దారి. ఇది ఎంత సుందరంగా చేశారు చూడండి. ఇది అత్యంత విశేషమైనటువంటి మణికర్ణికా ఘాట్. ఇక్కడ 24 గంటలు 365 రోజులు శవాలు కాలుతూనే ఉంటాయి. ఇదిగోండి, ఇది మణికర్ణికా ఘాట్. అత్యంత విశేషమైంది. ఇక్కడ 365 రోజులు కూడా ఈ విధంగా. ఇది మణికర్ణికా ఘాట్. హర హర గంగే హర హర. తల్లి రుణం తీరుతుంది అన్న భావనతో ఈ విధంగా కాశీలో ఆలయం కట్టారు ఒకరు, ఓ భక్తుడు. కానీ భూమాత మోయలేకపోయింది. ఈ విధంగా ఆలయం లోపలికి వెళ్ళిపోయింది. తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరు. అమ్మని నాన్నని భక్తితో సేవించాలి తప్పించి వాళ్ళ రుణం తీర్చుకోలేరు. మణికర్ణికా ఘాట్. ఇది సింధియా ఘాట్. సంకటా ఘాట్. హర హర గంగే హర హర గంగే. గంగా మహల్ ఘాట్. ఈ విధంగా ఉంటాయి మొత్తం 64 ఘాట్లు. మీకు చిన్న వీడియోలో మొత్తం అన్ని ఘాట్లను చూపిస్తున్నాను. ఇక్కడే బిందుమాధవుడు ఆలయం ఉంది.
तो यहाँ पंचगंगा घाट। कौन सा घाट? पंचगंगा घाट के ऊपर बिंद महादेव। पंचगंगा घाट। पंचगंगा बिंद महादेव, तिलंग स्वामी, हाँ, यहाँ पे पंचगंगा घाट ये वाला। ఈ పంచగంగా ఘాట్లో यहाँ पे जो रामदास जी गुरु जी का आश्रम है, रामदास अच्छा महाराज जी का। और यहाँ पे कबीरदास जी यहाँ के शिष्य है, अच्छा कबीरदास जी। डेड बॉडी है अच्छा यहाँ बैठी हुई है। ఇది పంచగంగా ఘాట్. ఇక్కడ బిందు మాధవుడు ఉన్నాడు. लिखा हुआ है, उधर भी लिखा हुआ है, इधर भी लिखा हुआ है। ఆ. ఇక్కడే త్రైలింగ స్వామివారి ఆశ్రమం కూడా ఉంది. స్వామివారి ఆశ్రమాన్ని దర్శించడం కూడా చాలా విశేషం. వీళ్ళెవరో ఇంటికి జెండా కలర్ వేస్తారు. ఈరోజు మీకు మొత్తం వరుణ ఘాట్ వరకు అన్నీ చూపించబోతున్నాను. शीतला घाट, यहाँ शीतला माँ है ना, ఇక్కడ శీతలాదేవి ఉంది అమ్మవారు. చాలా విశేషం, మహాశక్తి స్వరూపం. ఇవన్నీ ఓపిక ఉన్నప్పుడే చూసేసేయాలి. గాయ్ ఘాట్, ఆవుకు ఒక ఘాట్ ఇక్కడ ఉంది. గాయ్ ఘాట్ ఇది. ये बद्रीनारायण घाट, बद्रीनारायण घाट. बगल में त्रिलोचन घाट, त्रिलोचन महादेव जी का मंदिर है। अच्छा, त्रिलोचन घाट, त्रिलोचन महादेव, त्रिलोचन महादेव గుడి ఉంది ఇక్కడ. ఈ విధంగా అసలు ప్రయాణిస్తూ గంగానదిలో ఘాట్లను దర్శిస్తూ ఆ గంగమ్మ తల్లిని తాకుతున్నటువంటి చల్లని గాలి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా వెళ్తున్నాం. ఇది బ్రిడ్జ్. దీని అవతల వరుణ ఘాట్ ఉంది. ఆ అవతల వరకు మీకు చూపిస్తాను ఈరోజు నేను. మీరు వచ్చి ఇన్ని చూడడం చాలా కష్టమైన విషయం. ఇది త్రిలోచన ఘాట్. అదిగోండి, మొత్తం ఎలా ఒక అర్ధచంద్రాకారంగా ఉంటుంది. మొత్తం అంతా కూడా గంగానది తీరం అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఆ చివరి వరకు ఉంది మొత్తం. అస్సీ ఘాట్ అటు ఉంది, వరుణ ఘాట్ ఇటు ఉంది. ఇది రాజ్ ఘాట్. ఇది సంత్ రవిదాస్ అనే మహానుభావుడి యొక్క ఆలయం. ఇది విశ్వనాథుడి ఆలయానికి కొద్దిగా దూరంలోనే ఉంది. ये ब्रिज है, मालविया ब्रिज, मालविया ब्रिज, మాల్వియా బ్రిడ్జ్ ఇది. और पीछे से वो ट्रेन ऊपर से रोड है। అచ్చా, కింద నుంచేమో ట్రైన్ వెళ్తుంది, పైనుంచేమో మామూలుగా ఆ విధంగా బస్సులు అన్నీ వెళ్తాయి. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, బాగానే కట్టారు. भगवान अवधूत राम का आश्रम है इस पार्क में। किसका? भगवान अवधूत राम, अवधूत धाम, अवधूत राम, अवधूत राम. अच्छा, और आगे लेना। ఇది నమో ఘాట్ అంటారు దీన్ని. न्यू घाट, కొత్తగా ఘాట్ చేశారు, మోదీ గారు చేశారట ఈ ఘాట్ని. ఇదండి వరుణ ఘాట్. ఇంతవరకు నేను కూడా 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు. ఇది ఆదికేశవుడి గుడి. వరుణ ఘాట్లో ఆదికేశవుడి గుడి ఇది. అది వరుణ ఘాట్ మీద ఉండేటటువంటి బ్రిడ్జ్ ఇది. మీరు ధన్యులైపోయారు, నేను ధన్యున్నయ్యాను. ఇంతవరకు ఎప్పుడు కూడా
అస్సీ నుండి వరుణ ఘాట్ వరకు మొత్తం అంతా కూడా ఎప్పుడూ చూడలేదు నేను కూడా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ये मोरला అచ్చా వరుణ वो है. जब गया हुआ है ना అదిగోండి వరుణా నది గంగా నదిలో కలుస్తోంది. అస్సీ నది వరుణా నది రెండు కలవడం చేత వారణాసి అని పేరు వచ్చింది. ఆ నది నీళ్లు వేరుగా ఉన్నాయి, ఈ నది నీరు వేరుగా ఉంది కలర్. ఈ విధంగా అన్ని ఘాట్లను మీకు చూపించడం జరిగింది. यह सब नहा धो జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.